అందమైన జీవితం వెతికితే దొరకదు. మనం నిర్మిస్తేనే తయారవుతుంది. ఇది ఎందుకు చెప్పానో తెలుసా? మొన్నైతే ఒక పేషెంట్ లెమన్స్ ఇచ్చారని ఒక వీడియోలో చెప్పాను కదా! అలాగే ఇప్పుడు ఇంకో పేషెంట్ వాళ్ళ చెట్టుకి పెద్ద ఉసిరికాయలు కాసాయని ఇచ్చారు మా హస్బెండ్‌కి. ఒక డాక్టర్‌కి అన్నిటికన్నా హ్యాపీనెస్ ఏంటో తెలుసా? పేషెంట్ మనం ఇచ్చిన ట్రీట్మెంట్‌కి రికవరీ అవ్వడమే. వీడియో గదా ఇలాగే చెప్తారు అని అనుకుంటున్నారేమో! అస్సలు కాదండి. నేనైతే ఎక్స్‌పీరియన్స్ అవుతున్నాను. ఇంత సంపాదించినప్పుడు మనం ఉసిరికాయలు కొనుక్కోలేమా చెప్పండి? వాళ్ళొచ్చి "సార్ ప్లీజ్ మీరు తీసుకుంటేనే మేము హ్యాపీగా ఉంటాము. మా అభిమానం కోసం తీసుకోండి" అనేసి ఇస్తూ ఉంటారు వద్దన్నా సరే. ఈ రోజుల్లో కూడా ఇలాంటి పేషెంట్స్ ఉంటారా అనిపిస్తది నాకైతే. ఇది చాలు గదండీ మనది అందమైన జీవితం అని చెప్పడానికి. మనం చేసే పని మంచిదైతే కన్ఫర్మ్‌గా మనకి మంచే జరుగుతుంది. సో, మేమైతే వచ్చే సాలరీని ఇలాగ నమ్ముకోము. పేషెంట్స్‌ని నమ్ముకుంటామనమాట. పేషెంట్స్‌ని గెలుచుకుంటే అది చాలండి. మనకు ఆటోమేటిక్‌గా సక్సెస్ అనేదొస్తది. అలా డాక్టర్ అనేవాళ్ళు ఆలోచించాలి. సో, ఈ రోజుల్లో అయితే అందరూ మనీ గురించి ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. బట్ మంచి డాక్టర్స్ కూడా ఉంటారని తెలుసుకోండి. అండ్ ఇప్పుడైతే మన ఉసిరికాయలున్నాయి గదా! వీటికైతే చాలా యూజ్‌ఫుల్స్ ఉంటాయి. ఈ సీజన్‌లో వస్తాయి కాబట్టి మీరైతే కన్ఫర్మ్‌గా తినండి. దీంట్లో మనకి ఫైబర్ ఎక్కువుంటది. చిన్న పిల్లల నుండి ముసలి వాళ్ళ వరకు తినొచ్చు. షుగర్ పేషెంట్స్ అయితే రోజుకొకటి తినొచ్చు. ప్రెగ్నెంట్ లేడీస్ అయితే బ్లడ్ పడుతుంది. అండ్ లోపల బేబీకి కూడా కాల్షియంకి యూజ్‌ఫుల్ అవుతుంది. సో, ఈ ఫ్రూట్ అయితే, ఈ ఉసిరికాయ అయితే కన్ఫర్మ్‌గా తినడానికి ట్రై చేయండి. దొరికితే మాత్రం కన్ఫర్మ్‌గా తినండి. ఉట్టిగా తినలేకపోతే నేను లాంగ్ వీడియోలో ఒక రెసిపీ పెట్టాను. అది ట్రై చేసి రోజుకొక స్పూన్ తినండి.